ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈ రోజున శుక్రవారం మేము ఈ సంఘంగా కూడి ఉండగా ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి. ఈ స్థలంలోకి మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి మా ఎడల దయ కలిగి మీరు మా మధ్యలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మా హృదయంలో మీకు స్థానం ఇచ్చాం తండ్రి. మాలో ఏ విధమైన అసత్యం లేకుండా మా హృదయం నిండా నీ సత్యంతో నింపగలుగుటకు మేము ఇక్కడ కూడి ఉన్నాం. మేము ఒకరి ఎడల ఒకరు నాయనా నిన్ను చూసి మా లోపాలను తెలుసుకుంటూ మేము ఎదుగుటకు జ్ఞానం దయచేయండి. మేము ఆ మధ్యకు వచ్చి మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బోధించి మాకు సత్యాన్ని మీరే పరిపూర్ణ స్థాయిలో మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇక్కడ ప్రతి ఒక్కరిని నిన్ను తెలుసుకోవాలనే ఆశని కలిగించండి. హృదయపూర్వకంగా తెలుసుకోవాలనే ఆశ వాళ్ళకి కలుగజేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ ఇక్కడ ఎవరన్నా వద్దు, ఇటువంటి బోర్డు మీకు కనపడదు. హలో, అందరూ బాగున్నారా? దేవుని కృప వలన ఇలా ఉన్నాం. సంతోషం. ఓకే, గత కొన్ని రోజులుగా మనం ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నాం కదా. నేను ఆఖరిసారికి ఏం చెప్పాను? నేను యాక్చువల్లీ ఆ రోజు నేను చార్లీ కర్క్ గురించి చెప్పాను. చార్లీ కర్క్, పౌలు అనాలిసిస్ చేసాను. ఐ మీన్ చార్లీ కర్క్. మీరు తర్వాత చార్లీ కర్క్ గురించి మీరు ఎవరైనా తెలుసుకున్నారా? మీకు తెలుసా చార్లీ కర్క్? తెలీదా? ఓకే. సో నేను ఆ రోజు చెప్పే వచ్చారు, మీరు రాలేదా? ఓకే. సో అంతకుముందు మానసిక క్రమశిక్షణ అనే టాపిక్ మీద మనం స్టడీ చేస్తున్నాం. సో ఆ టాపిక్ని మనం కంటిన్యూ చేద్దాం. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. సో శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. సో శ్రద్ధ మనకి ఉంటే లాభం వస్తుంది. సో మనం ఈ భూమి మీద మనం దేవుడు మనల్ని ఆశీర్వదింపబడి రెట్టింపు అవ్వడానికి ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎదగాలని, మనలో ఉన్న మంచి ఎదగాలని కోరుకుంటాడు. సో మనం ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి ఆశపడేది ఎదగాలని. మన బ్రెయిన్ అలా తయారు చేయబడింది. మన లాభమే మనం ఇష్టమవుతుంది, మన ఆనందాన్ని ఇస్తుంది. పక్కనోడి ఆనందం కంటే, పక్కనోడి ఎదుగుదల కంటే మన ఎదుగుదల మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అవునా? సో దేవుడు సహజంగా వచ్చే ఆనందం అది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ యేసుప్రభు మరి ఇంకా లోతుగా వెళ్ళి మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనం ప్రేమించే వాళ్ళ ఎదుగుదలని కూడా మనం చూస్తే అది మనకి ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది యేసుప్రభు కోణంలో చూస్తే. సో ఆ విధంగా చూస్తే మనం న్యాయంగా నడుచుకున్నప్పుడు కేవలం మన లాభమే చూడం, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి లాభాన్ని చూస్తాం.
సో మనకి కేవలం మనకు నచ్చింది చేయడానికి క్రమశిక్షణ అవసరం లేదు, అంతే కదా. ఇప్పుడు జంతువులు ఉంటాయి, వాడి క్రమశిక్షణ అవసరం లేదు. వాడి ఆకలేసినప్పుడు అవి వేటాడతాయి, తింటాయి. అవి ఇంకో కుక్క గురించి పట్టించుకుంటాయా? పట్టించుకో. ఖచ్చితంగా మనం ఒక సమాజంలో ఉంటున్నప్పుడు మన నలుగురి బాగోగులు చూసుకునే వ్యక్తులు, మన కుటుంబం విలువలు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నీ మనం చూసుకునేటప్పుడు మనం కొన్ని పరిగణలో తీసుకుంటాం. మనకి కొన్ని సహించాల్సి వస్తుంది, కొన్ని చేయాల్సి వస్తుంది. కొన్ని పరిగణలో తీసుకుని ముందు చూపు చూస్తూ కొన్ని ఓపికగా జ్ఞానంతో ముందుగడికి వేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం ప్రార్థన చేయం డైరెక్ట్గా, ప్రభువా అది కావాలి ఇది కావాలని డైరెక్ట్గా ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను సండే స్కూల్లో ఒకరోజు పెట్టాను, పిల్లల్ని అడిగితే నేను కూర్చొని అడిగాను, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా అని అడిగే వాళ్ళని. సరే, ఏమని ప్రార్థన చేశారు అని అంటే దాదాపుగా సగం మంది నేను క్లాస్ ఫస్ట్ రావాలని ప్రార్థన చేశా అన్నారు. సరే, ప్రార్థన చేశారు కదా, వచ్చారా అని అడిగా, ఇంకా రాలేదన్నారు. క్లాస్ ఫస్ట్ రాలేదంట అంటే దేవుడు పనిచేయనట్ట. ఎలా? వాళ్ళకే శ్రద్ధ లేదా? మరి అందుకే అడిగింది, వాళ్ళకి శ్రద్ధ లేదు కాబట్టి వాళ్ళు అడిగారు. మరి అందుకే ప్రార్థన చేసేది దేవుడికి వాళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి. సో శ్రద్ధగలి ప్రార్థన చేయాలంట. ఓకే, సో వాళ్ళ లోపాన్ని వాళ్ళని గుర్తించి ఇద్దరు పిల్లలు చెప్పారు, నేను ప్రార్థించాను కానీ ఇంకా రాలేదు అన్నారు. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు సహజంగా ఫస్ట్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? శ్రద్ధగా చదువుతారు. కానీ మనం దేవుడి మీద మనం చేయాల్సింది చేయకుండా దేవుడి మీద భారం వేయటం కాదు. వాళ్ళ లోపాన్ని వాళ్ళు గుర్తించలేదు. వాళ్ళలో ఉన్న లోపం ఏంటి? ఫస్ట్ రాబోడానికి కారణం వాళ్ళకి శ్రద్ధ తక్కువైంది, జ్ఞానం తక్కువైంది. కొంతసేపు చదివినా వాళ్ళకి ఎక్కట్లేదంటే వాళ్ళకి శ్రద్ధ లేకపోవడం వల్ల, ఆల్రెడీ ఉండాల్సిన జ్ఞానం లోపం వల్ల వాళ్ళు పెట్టే అరకొర నిమిషమైనా వాళ్ళకి సరిపోవట్లేదు. అలాంటి టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటి? మీరేమంటారు? అలాంటి మామూలుగా చదవడానికి ఇష్టం కలగట్లేదు. అలాంటి వాళ్ళు క్లాస్ ఫస్ట్ అవన్నీ ప్రార్థన చేయాలా, ఏమైనా ప్రార్థన చేయాలి? అదే చదవడానికి ఇష్టం కలగట్లేదు వాళ్ళకి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా సిస్టర్? ఏమని చేశారు? మీకోసం నేను అనేది, మీకోసం స్టడీ గురించి ఏమైనా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఏమని? పాస్ అవ్వాలి. ఓకే, మనకి డైరెక్ట్ చివరి పరుగు పందెంలో గెలవాలి అంతే, గెలుపు కోసం ప్రార్థన చేస్తున్నారు. మనకు కావాల్సింది గెలుపా? మనకు కావాల్సింది జ్ఞానమా? మనకు కావాల్సింది జ్ఞానం. సో ఆ జ్ఞానం సంపాదించుకోవడం ఎలా? సో సామెతలు 18వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 18వ అధ్యాయం 15వ వచనం. ఎవరైతే బైబిల్ చదవాలని అనుకుంటారో వాళ్ళు చదివి వచ్చిన వాళ్ళు పక్కన కూర్చోవాలి. మాకు బైబిల్ చదువు రాదని చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. అర్థమైందా? మీకోసం చెప్పేది. మీరు సహవాసం చేయాలి చదువు వచ్చిన వాళ్ళతో, అప్పుడు మీకు వస్తుంది. నాకు రాదని కూర్చున్నారనుకో ఏది రాదు. మీరు చదవచ్చిన వాళ్ళకి మీరు సహవాసం చేస్తా మీరు మెల్లమెల్లగా ఎదుగుతారు. ఎదగాలని ఆశ లేని వాళ్ళు నాకు రాదుగా, దేవుడే ఎట్టగొట్ట ఇవ్వాలి, వీళ్ళ ప్రార్థనలు అంతే, నేను ఫస్ట్ రావాలి, నేను ఎట్ట కూర్చుంటా, ఫస్ట్ వచ్చేస్తా, అది కుదరదు. సరే చదవండి 18వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు
తెలివిని సంపాదించును. సో ఇక్కడ జ్ఞానుల చెవి వెతుకుతుంది దేన్ని? తెలివిని. తెలివి అంటే ఇప్పుడు మనకి కొంతమంది ఒక పని ఇస్తే 2 నిమిషాల్లో చేసేస్తారు. ఏదైనా మడత పెట్టు అంటే వాళ్ళకొచ్చు, ఇలా పరదా మడత పెడతాం ఇలా పట్టుకుని ఇద్దరు అడిచేవారు పట్టుకుని గవాలను చేసేస్తారు. తెలియని వాళ్ళు అట్లా మడిచేసి మూల పడేస్తారు, చండాలంగా ఉంటుంది. సో అది తెలివితేటలు అంటే ఆలోచించి మంచిగా ఎలా చేయాలని ఆలోచించి చేసిన పని అది. మంచిగా మడత పెట్టడం వేగంగా, అలా 2 నిమిషాల్లో 10 వరదాలు మడత పెట్టేస్తారు. కానీ తెలివి లేని వాళ్ళు ఒక్కడే ఇంకొక సహాయం తీసుకోకుండా అలా మడత పెట్టేసి అలా మూల పడేస్తారు. సో వీళ్ళు తెలివి లేని వాడు పని చూస్తే మనం ఇంకోసారి అది ఇబ్బంది అయింది. సో ఈ తెలివైన వాడికి తెలియలేని వాడికి ఇక్కడ తేడా ఏంటంటే, ఈ తెలివైన వాడు సులభంగా చేయగలిగాడు, సమయం కాపాడుకున్నాడు అది. సో తెలివి లేని వాడికి అది దాన్ని మంచిగా చేయడానికి రాలేదు, దానివల్ల పరదా చెరిగిపోవడం సంథింగ్ ఏదో అవుతాయి. సో చదువు కూడా ఎలాంటిదే, బాగా చదివే వాళ్ళు ఇంకొకరు సహాయం తీసుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారు అని అడిగి తెలుసుకుని చదువుతారు. బాగా చదవని వాళ్ళు నా వల్ల కావట్లేదు, వాళ్ళు ఎలా చదివేస్తున్నారు, వాళ్ళకి దేవుడు ఏదో ఇచ్చాడు నాకు ఏదో ఇవ్వలేదు అని అనుకుని చదవరు. అది నిజమా అంటే కాదు. జ్ఞానుల చెవి తెలివిని ఏం చేస్తుంది? వెతికిద్ది. మనం వెతకాలి, మన గొప్ప వాటిని మనం వెతికి సంపాదించుకోవాలి. సో అలాగే ఈ చిన్నపిల్లలు కూడా నేనేం చెప్పానంటే, మీకు కావాల్సింది ఓపిక. మన శ్రద్ధ ఓపిక వలన వస్తుంది. సో ఆ ఓపికతో మనం ప్రభువా నేను ఈ పుస్తకం ఈ బుక్ని చదువుతుంటే నాకు అర్థం కావట్లేదు, కానీ నేను మరలా చదివితే చదవాలనే ఆశ కూడా కలగట్లేదు. ఆశ ఎందుకు కలగట్లేదు? నాలో ఓపిక లేదు, దాని మీద ఇష్టం తగ్గిపోతుంది ఉన్న కొద్ది, చదివే కొద్ది నాలో ఓపిక కొద్దివైంది. మనం ప్రార్థించాల్సింది మనలో ఉన్న బలహీనతలను బట్టి. మన శరీరం ఏ విధంగా స్పందిస్తుంది, మన ఆశని మనం చేయాలనుకున్న దాన్ని బట్టి మన శరీరం ఎలా స్పందిస్తుందని మనం పరీక్షించుకోవాలి. అప్పుడు మనకి తెలుస్తాయి. అదే జ్ఞానంగా మనం చదవటం, లేదంటే ఎవరో నాకు ఫస్ట్ రావాలి అని చదవడం తేడా అదే. మనం ఆ పుస్తకం సహజంగా అసలు ఎందుకు చదువుతున్నాం? మనం ఏ పనినైనా గొప్పగా చేయడానికి చదువుతారు. ఇప్పుడు మనకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు? చదువు రాని వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? తక్కువ శాతం మందికి ఇస్తారు చదువు రాని వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళకు ఆ పని సునాయాసంగా చేయడం రాదు. సో అందుకని ఎవరు? మనం చదువుకునేది ప్రతి పనిని సునాయాసంగా చేయగలగాలి. అంటే అనేక మంది అదే పనిని వేగంగా చేసిన వాళ్ళు ఉంటారు. సో ఈ బల్బుని కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? ఎడిసన్, థామస్ ఎడిసన్. యా. సో ఎడిసన్ అనే ఆయన యాక్చువల్లీ ఆయన కాదు కనిపెట్టింది, అంతకుముందు వేరే ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన కనిపెట్టిన దాన్ని ఈయన రిఫైన్ చేస్తాడు. సో దాంట్లో ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని రిఫైన్ చేసి ఆల్మోస్ట్ 1000 రకాల అణువులు, దాన్ని ఏమంటారు, మెటల్స్ టెస్ట్ చేసి ఆఖరికి ఒకటి సెట్ అయింది. సో దాంతో ఆయన 1000 సార్లు విఫలమయ్యాడు. 1000సారి ఒక మెటల్ చేస్తే ఎలిగిద్ది బాగా. సో మిగతా అన్ని ఎలిగి 2 నిమిషాలకు 5 నిమిషాలకు ఆరిపోవడం అలా జరిగాయి. అలా పరిశోధించి కనిపెట్టాడు. సో ఆయన పరిశోధించి ఓపికతో ఆ పనిని సాధించాడు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఆ పనిని మధ్యలో ఆపేశారు, ఎందుకంటే వాళ్ళ వల్ల కాలేదు. సో ఈయన మాత్రం ఓపికగా చేశాడు, కాబట్టి ఆయన వల్ల అయింది. చదువు కూడా ఇంతే. చదువు అంటే ప్రయోగం చేయడం. మన దగ్గర ఆల్రెడీ గొప్పగా చదివిన వాళ్ళు
వాళ్ళు ప్రయోగించి వాళ్ళ అనుభవాన్ని రాశారు. ఆ అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదే మరి జ్ఞానం కలిగిన వాడు అలా అప్రోచ్ అవుతాడు. మనం అజ్ఞానులు నా వల్ల కాదు, నాదో ఏదో లోపం ఉందనుకుని అలా కూర్చుంటారు మూర్ఖులు. సో దేవుడు అందరికీ ఆల్మోస్ట్ అంటే శరీర బలహీనతలు ఉన్నవాళ్ళు మినహాయించి అందరికీ దేవుడు ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతున్నారో ఆ ప్రతి వ్యక్తి జ్ఞానం ఉన్నట్టే. మీరందరూ ఆరోగ్యంగానే ఉన్నారా? మీరు ఆరోగ్యంగా ఉండగలిగారంటే దేవుడు మీ బ్రెయిన్లో మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తిని అమర్చాడు. మన బ్రెయిన్ అదే పనిచేస్తుంది. సో ఆ పిల్లలకి నేను చెప్పాను, మీరు ఓపిక, మీలో కొదువైంది ఏంటంటే ఓపిక. మీకు ముందు చూపు ఉంది, మీకు ఆశ ఉంది రావాలని, కానీ మీలో కొదువైంది ఓపిక. సో ఓపిక గురించి ప్రార్థించండి మీకు అని నేను చెప్పాను. అది ఖచ్చితంగా ఫలిస్తుందని మీరు నమ్ముతున్నారా? ఓపిక హల్లెలూయా, ఖచ్చితంగా ఫలిస్తుంది. అది ఓపిక అనేది కేవలం చదువు విషయంలోనే కాదు, మన ఆత్మీయ విషయంలో చాలా చాలా విషయాల్లో మనకి ఓపిక అవసరం. ఓకే, ఇక్కడ ఇది వాడేసినట్టున్నారు, మూత పెడితే పనిచేసేది. కష్టం, నేను తీసుకెళ్ళాలి స్కెచెస్. సో ప్రసంగి 7వ అధ్యాయం 4వ వచనం నుంచి స్టడీ చేద్దాం. సో మీ బుక్ బైబిల్ తెరవండి. ఏ బిగ్ బ్రదర్ బైబిల్ ఏది తెరువు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే బైబిల్ లేవో, బైబిల్ ఉన్న వాళ్ళు పక్కన దయచేసి కూర్చోండి. మీరు 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 నిద్రపోయే వాళ్ళు, నిద్ర రాని వాళ్ళు పక్కన కూర్చోండి. సో మానసిక క్రమశిక్షణ, మనం చదువులో ఎలా అయితే మనకు క్రమశిక్షణ అవసరం, ఆత్మీయ జీవితంలో మనకు క్రమశిక్షణ అవసరం. మనం ఈ లోకంలో చేసే ప్రతి పనిలో క్రమశిక్షణగా చేస్తే సక్రమంగా జరుగుతాయి. క్రమశిక్షణ ఎప్పుడైతే పోద్దో మనకు గురి తప్పిద్ది, మనకి ఆవేదనలు, ద్వేషాలు అవన్నీ వచ్చేస్తాయి. సో ఒక జ్ఞాని జ్ఞానం గురించి ఇలా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో చూడండి. ఒక జ్ఞాని జ్ఞానం, సొలొమోను గురించి మీకు తెలుసు. సొలొమోను జ్ఞానం ఎలా సంపాదించుకున్నాడు? సో దేవుడు ఆయన కళ్ళ వచ్చి అడుగుతాడు, నీకేం కావాలి అని అడిగితే ఆయన అడిగింది ఏంటి? జ్ఞానాన్ని అడిగాడు. కానీ ఆ పిల్లలు ఏం అడిగారు? క్లాస్ ఫస్ట్ రావాలని అడిగారు. వాళ్ళకి ఏం లోపించిందో అడగల. మన లోపాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు దాకా మనం ఎవరో మనకు తెలియదు. మనం ఎవరో మనకు తెలిస్తే మన లోపం ఏంటో మనకు తెలుస్తుంది. మన క్లాస్ ఫస్ట్ రావడం కాదు మనకి గుర్తింపు, మనకి స్తోమత ఉండాలి. ఆ జ్ఞానం, క్లాస్ ఫస్ట్ అనేది పేరుకు మాత్రమే, కానీ అదే జ్ఞానాన్ని మనం క్రియల్లో చూపించినప్పుడు అనేక మందికి మేలు కలుగుతుంది. అది ముఖ్యం. సో మీ పిల్లల్ని ప్రోత్సహించాల్సింది మీరు ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ చూసి కాదు, మీకు ఆ జ్ఞానం ఎమ్మిడుతుందా లేదా. సో ఈ చార్లీ కర్క్ అనే వ్యక్తి గురించి మీకు తెలుసలేదు. ఆయన 12వ తరగతి చదివాడు అంతే. ఈ రోజున ట్రంప్ గెలిచాడు అంటే ఆయన కారణమే. ఆయన 31 సంవత్సరాలు. ఆయన 12వ తరగతి పాస్ అయిన 1 సంవత్సరం తర్వాత టర్నింగ్ పాయింట్ USA అనే సంస్థ స్టార్ట్ చేస్తాడు. 18 సంవత్సరాలు అప్పుడు.
ఆయన నీ వల్ల ఏం కాదు అని అందరూ అన్నారు. ఆయన వెనకడుగు వేయలా. ఆయనకి మోటివేషన్ ఏంటి? యేసుక్రీస్తు. యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయుడి, అనేక మంది నా శిష్యులుగా చేయమని చెప్తాడు. అదే ఆ ధ్యేయంగా పెట్టుకుని ఆయన ఆ గొప్ప సహనాన్ని, ఓపికని ప్రదర్శించి ఆయన దేశప్రభు ఆయన ముందు పెట్టిన గురి వైపు చూసి ఆయన మరణించేదాకా ఆయన కొనసాగించాడు. హల్లెలూయా. సో మనం ఇంతకుముందు చెప్పాను, ఓపిక గురించి చెప్పినప్పుడు మనం యేసేపు గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ముందు చూపు గురించి చెప్పినప్పుడు మాట్లాడుకున్నాం యేసేపు గురించి. తర్వాత ఓపిక గురించి చెప్పినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నాం? మీరు వచ్చారా? ఓపిక గురించి మీ బుక్స్ ఇచ్చినప్పుడు బుక్స్లో రాసుకున్నారు ఎవరైనా? ఓపిక గురించి చెప్పినప్పుడు దావీదు గురించి చెప్పాను. దావీదు ఎలా అయితే ఓపికగా ఉన్నప్పుడు సౌలు అతను వెంబడ పడుతున్నప్పుడు తిరిగి సౌలు లాగా నా అభిషక్తుడిని ఇంకో అభిషక్తుడు సమూయేలు వెళ్ళి నన్ను అభిషేకించాడు, మళ్ళీ నేను కాదని ఇంకొకరిని ఎలా అభిషేకిస్తాడు అని ఆయన మీద పగబట్టి ఒక అభిషేకం పొందిన వ్యక్తి ఇంకో అభిషేకం పొందిన వ్యక్తిని చంపాలనుకుంటాడు. సో ఈ దావీదు మాత్రం అనేక మార్లు దేవుడు ఆయన చేతికి అప్పగించినప్పటికీ ఆ పరీక్షలో ఓపిక చూపించాడు. నేను చంపను అభిషక్తిని, ఆయన ఎలాగైతే అభిషక్తిని చంపాలనుకుంటున్నాడో నేను ఆయనలాగా చేయను, నేను ఇంకొక అభిషక్తుడిని చంపను అని ఓపిక ప్రదర్శిస్తాడు. ఆ బహుశా ఓపిక వల్లనేమో ఆయన పైకెత్తాడు దేవుడు, రాజయ్యాడు. 15 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆయన బాలుడై ఉన్నప్పుడు అభిషేకం పొందుతాడు. ఆయన ఆ కాలం అంతా ఎదిగాడు, జ్ఞానంలో ఓపికలో అంతా ఎదిగి గొలియోతుని చంపడం, సింహాలని ఎలుగుబెట్టుల్ని చంపడం కలిగిన శక్తితో అనుభవంలో పెరిగి రాజుకి కావాల్సిన స్తోమత సంపాదించుకున్నాడు. ఇదంతా ఓపిక వలన సాధ్యమైంది. హల్లెలూయా. మనం ఈ రోజున దేవుడు మనకి కొన్ని ఇస్తానని మీకు చెప్తాడు, ముందే చెప్తాడు. కానీ మనం దురాశను బట్టి దాని మీదే అమ్మడపడతాం. దాని మీదే అమ్మడపడి కేవలం అది దక్కడం కోసమే మనం అన్యాయమైన పనులు చేసేస్తాం. ఇస్తాను అన్నాడుగా, ఎలాగో ఇది నాదేగా, నేను ఏమైంది ఎవరికి 5,000 ఇచ్చేస్తా, అదే దాని గురించే ఉంటుంది. ఈ ప్రసంగి జ్ఞానం గురించి చెప్తాడు. ప్రసంగి 7వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. హల్లెలూయా. ఒకసారి ఆగండి. మనం ఇప్పుడు ప్రలాపించు వారి మనసు మీద ఎందుకుంటుంది జ్ఞానుల హృదయం? ఒక జ్ఞాని సంతోషించే వాళ్ళ దగ్గర ఉంటాడా, ఏడ్చే వాళ్ళ దగ్గర ఉంటాడా? ఎందుకుంటాడు? అది జ్ఞానమైన పని, ఓదార్చడం. ఎందుకో ఉండదు, చూద్దాం. ఓకే, తర్వాత 5, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట. హల్లెలూయా. బుద్ధిహీనుల పాటలు ఎవరంటున్నారు ఇక్కడ ఎవరైనా బుద్ధిహీనుల పాటల మీద ఇష్టం ఉందా ఎవరికైనా? బుద్ధిహీనుల పాటలు అంటే ఏంటి? ఓకే, ఓకే, మీకు ఆశ లేదు వాటి మీద? నిజంగా ఆశ లేదా? ఏ బుద్ధిహీనుల పాటల మీద మీకు ఆశ లేదు? ఓకే, అది లేదంటే ఇది ఉండాలి. సరే, ఏంటది? జ్ఞానుల గద్దింపు వినుట మేలు. గద్దింపు మీరు నిజంగా వింటాకి ఇష్టపడుతున్నారా? చెప్పండి. మీరు ఎంతమంది ఇష్టపడతారు గద్దింపు? ఎవరైనా తిడితే నేను సహించి
నేర్చుకుని బుద్ధి తెచ్చుకుంటాను అనేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీకు అలాంటి సందర్భం ఎప్పుడు ఎదురవ్వలేదా? మీ జ్ఞానులు ఎవరు మిమ్మల్ని తిట్టలేదా? తిట్టారా ఎవరైనా జ్ఞాని మిమ్మల్ని? కొన్ని స్కూల్ టీచర్ మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా? ఎందుకు తిడతారు జ్ఞానులు? జ్ఞానులు మీ మేలు కోరి తిడతారు. మీరు ఒక జ్ఞాని అనే వ్యక్తి తాను మనిషే. ఇంకొక వ్యక్తి ఎవరైతే అపాయంలో ఉన్నాడో వాడు తప్పు చేస్తుంటే వాడిని సరిదిద్దటం ఈయన బాధ్యతగా తీసుకుంటాడు. ఎందుకనంటే ఆయనకి తెలుసు ఆయన మనిషి, ఆయన రూపంలో పుట్టిన వ్యక్తి. ఈయన కేవలం ఈ చిన్న తప్పు కొనసాగించడం వలన ఆయన నశించిపోతాడని ఈయనకి తెలుసు. ఈయన చెప్పకపోతే ఆయన నశించిపోతాడని కోపంగా చెప్తాడు. సో అప్పుడు వింటే బాగుపడతాడు. సో వినకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. సో ఇంతకీ ప్రలాపించు వారి దగ్గరికి జ్ఞాని ఎందుకు వెళ్తున్నాడు? 6వ వచనం. ఓకే, 6వ వచనం. ఏలయనగా బాణ కింద చిటపటయును చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధిహీనులు చిన్న చిన్న కవ్వింపులకి నవ్వింపులకి ఇష్టపడితే ఆ గుంపులో చేరిపోతారు. అవునా కదా? చిన్నగా ఎవరైనా జోకులు వేస్తున్నారు అనుకోండి, భలే వేస్తున్నాడే అని గుంపుకు కూడిపోయి ఆయనతో పాటు ఎట్టేస్తున్నాం ఏదేదో ఎర్రేషాలు వేస్తూ ఉండే వాళ్ళతో గుంపుగా కూరి ఇంకా ఆనందం వస్తుంది వాళ్ళకి. అందుకనే మనం ఎవరైతే రోదంలో వేదంలో ఇబ్బందులు ఉంటారో ఆయన దగ్గరికి వెళ్తాడు జ్ఞాని. వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? వెర్రితనం వస్తుంది, వెర్రి ఆనందం వస్తుంది. అది కొంచెంసేపు ఉండి కొంచెంసేపు వెళ్ళిపోద్ది. అదే ఈ రోదంలో వేదంలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ అనుభవాన్ని వీళ్ళని అనుభవిస్తాడు. అది జ్ఞానం. సో మీకున్న కష్టం ఎలా వచ్చింది అని నీ రోదంలో నాకు తెలుస్తుంది. ఇప్పుడు రోదంలో ఉన్నవాడు సత్యం చెప్తాడు. అవునా కదా? ఇకలు పక్కపక్కలు చేసేవాళ్ళు సత్యాన్ని కంటే వాళ్ళకు నచ్చిన మాటలు చెప్తారు ఎదుటివాడికి, వాళ్ళని కవ్వించడానికి నవ్వించడానికి. సత్యం చెప్పరు. కనుక మనం రోధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభవాలని వాళ్ళ కష్టాలని చెప్తారు. కాబట్టి జ్ఞాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందుతాడు. హల్లెలూయా. ఆ అనుభవం మరలా ఎలా మనం తప్పించుకోవాలని ఉపాయాలు అది కనుక్కుంటాడు. నెక్స్ట్ 7వ వచనం. అన్యాయం చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకున్నట చేత మనస్సు చెడును. అన్యాయం చేయడం వలన జ్ఞాని బుద్ధి కోల్పోతున్నాడు. ఇప్పుడు జ్ఞాని బుద్ధి కోల్పోయాడు అనుకోండి, ఏమవుతుంది? బుద్ధిహీనులు ఎలా ప్రవర్తిస్తారు? అజాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు అన్యాయం చేయడం వల్ల మనకి కొన్ని దక్కుతాయి. సులభంగా మనకేమన్నా కావాలనుకోండి, కొంతమంది దొంగతనం చేసేసి ఏమైంది చిన్నదేగా దొంగతనం చేసేసి తెచ్చేసుకుంటాం వాళ్ళు తెలియకుండా అని వంకలు చెప్పుకుంటా దొంగతనం చేసేస్తారు కొంతమంది. జ్ఞాని కూడా ఉపాయాలు వేసి సంపాదించుకోవడం తెలుసు, జ్ఞాని కాబట్టి ఆయనకి. కానీ అదే అలవాటైంది అనుకోండి, ఆ చట్టం న్యాయం ఎవరైతే చట్టం న్యాయం పాటించిన వాళ్ళ దగ్గర లంచం ఇచ్చి అన్యాయం చేసి సంపాదిస్తాడు. తర్వాత దేవుడు తీర్పు జరుగుతుంది. ఒకానొక రోజు ఓర్చుకుంటాడు.
మారతాడేమోనని. ఒకనొక రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక మేబీ దేవుడు భయం ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆయన భాగవతాన్ని బయట పెడతాడు. అప్పుడు ఆయన బుద్ధిహీనుడు అయిపోతాడు. అంతే కదా. దొంగ దొరికేంత వరకు యా యా చాలా మంది జ్ఞానులు ఉంటారు. వాళ్ళు ఏదో వంకలు చెప్తారు. నేను మంచిగా చేశాను ఇప్పుడు దాకా, ప్రపంచం నాకు సహాయం చేయలేదు అని ఏదో వంకలు చెప్తారు. మన క్రైస్తవులం యేసుప్రభు ఏం చెప్తారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది ఆఖరిలో. ఒకసారి వెళ్దాం. ఆఖరిలో ఉంటుంది. నేను ఒకసారి వెళ్ళొస్తా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకమందు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యా ఒక్కొక్కరు మళ్ళీ ఈ మాట నాకు చెప్పాలి. మీరు చెప్పండి ఫస్ట్. సరే మీరు చెప్పండి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అర్థమైందా? మీరు చెప్పగలుగుతారా? ప్రయత్నించండి. ప్రయత్నిస్తేనే మనకు తెలుస్తుంది. ప్రయత్నించకుండా మనకు తెలియదు చెప్పగలం లేదు. మీరు ఓకే, మీరు సిస్టర్ మీరు చెప్పండి. నన్ను శ్రద్ధగా వినండి, మీకు అర్థమైంది. ఇది ఎంత కష్టమైన వచనం కాదు, మన అనుభవపూర్వంగా నేర్చుకున్న విషయమే. ఓకే ఓకే ఇప్పుడు చెప్పగలరా? మీరు ట్రై చేయండి. మళ్ళీ మీరు సగమే చెప్పారు, బట్ అట్లీస్ట్ ప్రయత్నించారు, మంచిది. సిస్టర్ మీరు చెప్పండి. చూడకుండా చెప్తే ధన్యులు. హల్లెలూయా. సిస్టర్ ఆంటీ గారు మీరు ట్రై చేయండి. మీరు చెప్పండి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. మంచిగా ప్రయత్నించారు. యా మీకు ఏం గుర్తుందో అది చెప్పండి. ఈ లోకంలో మీకు ఎవరికి కలిగింది? మీరు ఏ లోకంలో ఉన్నారు? ఈ లోకమేనా? ఓకే సరే, ఈ లోకంలో మీరున్నారు. ఏమైందన్నారు? ఈ లోకంలో ఉంటే ఏం జరిగింది? ఎవరికి? మీకు అంటే ఆయన చెప్తున్నాడు మీకు కలుగుద్దని. సో ఈ లోకంలో ఉన్న మీకు ఏం కలుగుతుంది? మీకు ఎప్పుడైనా కలిగిందా? ఏం చేశారు అప్పుడు? శ్రమ కలిగినప్పుడు ఏం చేశారు? ఆనందపడ్డారా? బాధపడ్డారా? ఆనందపడ్డారా? ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం రాలేదు. మీరు వచ్చింది అంటున్నారు. నిజమైన శ్రమలకి మనం ధైర్యం తెచ్చుకోవడం సులభమైన విషయం కాదు. మనకు ఒక ఆశ ఉండాలి. మనకి ఏ ఇబ్బందుల్లోనైనా ఆశ లేనప్పుడు మనకు ధైర్యం రాదు. మనకి ఏదైనా ఒక ఆశ కలగాలి. ఈ ఇబ్బందిలో ఈ మార్గం నాకుంది, ఇది తొలగిద్ది, సో ఈ మార్గంలో వెళ్తే నాకు తొలగిద్ది అనే ఆశ మీకు కలిగినప్పుడే మీకు ధైర్యం వచ్చింది. ఆశ లేనప్పుడు కష్టం. సో ఒక విషయం నేను చెప్తా,
దానికోసం సామెతలు 17వ అధ్యాయంలోనే నేను నిన్న చదివాను వాక్యం. సామెతలు 18 అది దానిపైన 2 వచనాలు ముందు చదవండి. నేను ఎగ్జాక్ట్ వచనం చూపిస్తా. సామెతలు 18 14వ వచనం పైందే. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? సో నరుని ఆత్మ, ఇప్పుడు నీకు రోగం వచ్చిందనుకోండి, ఓర్చుకునేది దేని వల్ల సాధ్యమవుతుంది? ఆత్మ మనల్ని ఓర్చుకునేలా చేస్తుందని ఉంది ఇక్కడ స్పష్టంగా 2 సార్లు చదవండి. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. మనకి వ్యాధి వచ్చిందనుకోండి, నరునికి ఏది ఓర్చుద్ది? ఆత్మ ఓర్చుద్ది. మన ఆత్మ. మనకు నొప్పి కలిగినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనం మన పిల్లలకి చెప్తాం, ఒక ఆదరణ మాటలు చెప్తాం, తగ్గిపోద్ది, నేను కట్టంగానే తగ్గిపోద్ది, నొప్పి తగ్గిద్ది, సో ఈ ఆయింట్మెంట్ రాస్తాను అంటే అని వాళ్ళకి ఉపశమనం కలిగిద్ది. సో కొంతమంది, నేను ఒక షార్ట్ చూసాను యూట్యూబ్లో. అక్కడ అంటే మీకు చిరంజీవి తెలుసు కదా, చిరంజీవి వాళ్ళ అబ్బాయి ఎవరు? రామ్ చరణ్. సో వాళ్ళ ఆవిడ పేరు తెలుసా? వాళ్ళ ఆవిడ పేరు ఉపాసన అంటారు. సో ఆవిడ అపోలో ఫార్మసీ, వాళ్ళ నాన్నగారు అపోలో ఫార్మసీ అనే కంపెనీ ఉంటుంది. సో అపోలో మెడికల్ షాప్ ఉంటుంది తెలుసా, అక్కడక్కడ ఉంటాయి, ఊరిలో ఉందనుకుంటా, ఒకటి ఉందా? సో అది వాళ్ళ చైన్ అనమాట. వాళ్ళ అపోలో సంబంధించిన అన్నిటికీ వాళ్ళ నాన్నగారు హెడ్. సో వాళ్ళే నడిపిస్తారు, వాళ్ళకి లాభాల్లో వాళ్ళు పంచుకుంటారు. సో అలా. సో ఆమె ఏం చెప్తుందంటే, ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడంట యేసు ప్రభుని కానీ ఎవరినైనా దైవాన్ని మనం తలుచుకుంటే, ఆ ఆశతో, ఆ తలుచుకునే ఆశ వలన సగం రోగం నయమైపోద్ది అని ఆమె చెప్తుంది. హల్లెలూయా. మనం దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా. సో మన రోగం మనం సహించుకునేది కేవలం బాహ్యమైన చర్యల వల్ల కాదు, అంతరంగంలో నుంచి రావాలి. బైబిల్ చెప్తున్న సత్యం, వాళ్ళు పరిశోధించి తెలుసుకున్న సత్యం అది. వాళ్ళు పరిశోధించుకుని చెప్తున్నారు, మనం టాబ్లెట్ వేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తే మన సైకలాజికల్గా మనం సగం రికవర్ అయిపోతాం అని ఆమె చెప్పింది. జీసస్ క్రైస్ట్ అని పదం వాడి మరి చెప్పింది. ఆమె హిందువే, బొట్టు పెట్టుకుని మరి చెప్పింది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఆత్మ, దేవుడు ఆత్మ అన్నాడు. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి ఓర్పు వస్తుంది, మన సహనం దానివల్లనే మనకు సాధ్యం. కానీ అదే ఆత్మ గనక నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ఆ ఆత్మకి మనం యేసుప్రభు వారు ఇలా అంటారు, నన్ను దూషించిన నేను క్షమిస్తా, కానీ పరిశుద్ధాత్మని దూషిస్తే వారికి ఇహమందుగాను రాబో యుగమందుగాను వారికి క్షమాపణ లేదు. ఎవరు సహించలేరు. ఇది యేసుప్రభు వారే సహించలేకపోయాడు పరిశుద్ధాత్మ యొక్క దోషాన్ని. మన ఆత్మ మనకు అంత ఉపయోగపడుతుంది. ఈ టాబ్లెట్ వేసుకుని దేవుని తలుచుకునే స్థితి బాహ్యంగా రాదు. కేవలం ఆరోగ్యం మంచిగా రావాలి అనుకున్నవాడు నిజంగా అలా తలుచుకోడు. అది సైకలాజికల్గా మనం ఆత్మీయ ప్రేరేపణ కలిగి, ఆశ కలిగి, నిరీక్షణ ఉన్నవాడు మాత్రమే అలా ప్రార్థన చేయగలుగుతాడు. హల్లెలూయా. సో ఈ లోకంలో మీరున్నారు, మీకు శ్రమ కలిగింది,
మీ ఆత్మ మీకు చెప్తుంది. ఏదైనా మార్గం ఏమైనా ఉందని మీకు మనుషులు చెప్తారు, వెళ్ళిపోద్దులే ఏమవ్వదు. వాళ్ళకైనా ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం అనే వేరే వాళ్ళు ఆయనకి చెప్పడం వల్ల వస్తుంది. వేరే వాళ్ళు జ్ఞానంగా ఆ సమస్యను ఎదుర్కొన్నారు, అది మీరు పంచుకున్నారు మీతో. సో అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. మీకు వాళ్ళు సహాయకరంగా ఏదో మంచి మాటలు చెప్తారు, అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. అది ఆత్మీయ ప్రేరేపణ వల్ల కలిగిందని నేను నమ్ముతాను. సో ఈ లోకంలో మీకు శ్రమ కలగను, అయినను ధైర్యము ఎలా ఎలా తెచ్చుకుంటున్నాం? ఆత్మ వలన ధైర్యం మనకి ఎలా వస్తుంది? ఆత్మ వలన. ఆత్మ మీద మనం విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనకు తెలుసు మనల్ని స్వస్థపరిచేవాడు సజీవుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన గాయము వల్ల మనకి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది అని విశ్వాసం మనకు ఉన్నప్పుడు మనలో ఉన్న ఆత్మ పనిచేస్తుంది. ఆ పని చేసేటప్పుడు మనకి అంతరంగం నుంచి మనకి స్వస్థత కలుగుతుంది, సహనం కలుగుతుంది. అట్లీస్ట్ ఇది తగ్గిపోద్దని మనకు తెలుస్తుంది కాబట్టి సహనం వస్తుంది. ఆ సహనం గ్రాడ్యువల్గా పనిచేస్తుంది. మన బ్రెయిన్లో ఇమ్యూనిటీ, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి మనకి ఇమ్యూనిటీ తెచ్చేది దేనివల్ల అంటే వాటి వల్లనే. కొంతమందికి ఏదో బొప్పాయి జ్యూస్ ఏదో తాగమంటారు, ఇది టైఫాయిడ్ ఏదో వచ్చినప్పుడు, ఎందుకంటే బ్లడ్లో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ తగ్గిపోయినాయి కాబట్టి. సో ఆ ప్లేట్లెట్స్ పెరగడానికి దాంట్లో కొన్ని పెరిగే విధానం ఉంది. సో మనకి ఒక ఆశ ఉంది, దానివల్ల ఆ ఉపాయం మనకి మన శరీరానికి పనిచేస్తుందని కొంతమంది మనకు ఉపాయం ఇచ్చినప్పుడు దాన్ని మనం పాటిస్తాం. అది మనకి ఆశ. కొంతమందికి పనిచేయదు, అది ఆశ లేదు వాళ్ళకి, కొంతమందికి పనిచేస్తుంది. అది దేవుడికి తెలుసు. ఆ మర్మాలన్నీ దేవుడిని అడగండి, ఎందుకని కొంతమందికి పనిచేసింది కొంతమందికి పనిచేయలేదని. యా, సో మీరు చెప్పాలి. నేను టైం అయిపోయింది, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తా. దీని కిందకి వెళ్ళిపోదాం. ప్రసంగి ఎవరైనా కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒకరు చెప్పండి. బిగ్ సిస్టర్ చెప్పు. ఈ లోకంలో ఉంటే చెప్పండి. సిస్టర్ ఎతకావసరలా, విన్నారు, ఎన్నిసార్లు విన్నారు, చెప్పేయాలి. మీరు చెప్పండి, మీకు వచ్చినంతవరకు చెప్పండి. ఏం చేయాలి కలిగినప్పుడు? వినపడలేదు సిస్టర్, మాకు వినపడలేదు. మీ చాలు ఇంకొకరు చెప్పండి చాలు. వెనకమాల గట్టిగా నోరున్న వాళ్ళు, దేవుడు మాకు నోరు ఇచ్చాడు అని నిరూపించండి. దేవుడు మాకు నోరు ఇవ్వలేదు అన్న వాళ్ళు చెప్పవలసిన లేదు. చెప్పండి. మనకు బ్రెయిన్ ఇచ్చింది స్టోర్ చేసుకోవటానికి, చెవుల ద్వారా విన్నది. నోరు ఇచ్చింది సత్యాన్ని చెప్పడానికి. ఇది సత్యమని మీరు నమ్మే వాళ్ళు చెప్తారు. ఇంతే. నేను నిజంగా ఈ చర్చ్కి ముఖ్యంగా పాస్టర్గా నేను చేయాలి అంటే ఇలాంటి వాళ్ళని నేను బాగా అసహించుకుంటా. ఎవరైతే అసహించుకుంటా కాబట్టి వాళ్ళు నిలవరు. నేను ద్వేషం ఎందుకు, గద్దింపు, జ్ఞాని గద్దింపు ఎందుకు చేస్తాడు? మీరు జ్ఞాని అయితే ఆయన మాట వింటారు. సో తిట్టడం మంచిది. సో నేను తిడతా టైం వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ 7. ఇది 8 నుంచి 12 వరకు ఒకసారి చదువుద్దాం. ఒక్కొక్క వచనాన్ని స్టడీ చేసుకుందాం, ఆపేద్దాం. ఓకే, 8 చదువుదాం. సో లంచం పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. లంచం ఇక్కడ ఎవరైనా ఇచ్చారా? లంచం ఇక్కడ ఎవరైనా లంచం ఇచ్చారా? ఇక్కడ ఎవరికైనా మీరు ఎప్పుడైనా లంచం ఇచ్చారా? ఇవ్వలేదా?
గుర్తులేదా? లంచం ఇస్తే మనసు చెడిద్దా చెడదా? సరే, మీరు ఓట్లకి డబ్బులు తీసుకున్నారా? లంచం, దాన్ని మీరు లంచాన్ని అభినందించారు. ఈ మనసు చెడింది, తీసుకోకూడదు, మనం నిరాకరించాలి. క్రైస్తవులు ఓట్లకి డబ్బులు ఇస్తే నిరాకరించాలి. ఓట్లకి ఎవరైనా ఇస్తానంటే వాళ్ళని రిపోర్ట్ చేయాలి. నేను ఇక్కడ లేను, మా ఇంట్లో వాళ్ళకి ఆజ్ఞాపించారు తీసుకోవద్దని, వాళ్ళు నా మాట వినలేదు. వాళ్ళ మనసు చెడిపోయింది. నేను, మీ సంగతి నాకు తెలియదు ఎంత చెడిందో. తీసుకోకూడదు, మీ మనసు చెడిపోద్ది. మనకి ఈ లోకంలో మనం సమాజాన్ని గొప్పగా చేయాలనుకున్నవాడు తీసుకోడు. లేదు, నా మంచి నాకు చాలు, ఏదో వాళ్ళు ఏది చేయట్లా ఇదేదో చేస్తున్నారు అని తీసుకుంటారు. దొంగ కారణాలు చెప్తారు. తీసుకుని ఏముంది, వాళ్ళు మీకులాగే మీకు రావాల్సిన దాంట్లో సగం తీసుకుని సగం వదులుతారు. నేను ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ఈడుపుగల్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడ రాశారు 1,30,00,000 అయిందని స్విమ్మింగ్ పూల్. అది 25 మీటర్లు ఉంటుంది అంతే. 1,25,00,000తో చాలా పెద్ద బిల్డింగ్లు వేయచ్చు 30 లక్షలు. కానీ వాళ్ళు ఆ చిన్నదానికే 1,30,00,000 అని ఇలా రాస్తారు కదా పరాంభోత్సవానికి, అలా రాసి పెట్టారు. సో దాంట్లో సగం వాళ్ళు తినేస్తారు. మీకు ఎలా అయితే ఇచ్చారో వాళ్ళు సగం తినేసి సగం ఏదో పైన వేస్తారు. అక్కడ ఫెసిలిటీస్ అంత గొప్పగా ఏమి ఉండవు. మీరు సమాజాన్ని గొప్ప చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి వాటిని సహించకూడదు. మనం ఇలాంటి అన్యాయాలని మనం సహించకూడదు. అది క్రైస్తవుల తత్వం. మనం న్యాయాన్ని ఎరగాలి, అన్యాయాన్ని సహించకూడదు. సో లంచం పుచ్చుకున్నట్టు చేత మనస్సు చెడును, జ్ఞాని చెప్తున్నాడు. 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ చెప్పండి, ఒక్క నిమిషం. అహంకారం నా దగ్గర ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి. ఒక్కరికే ఉంది, మంచిది. ఒక్కరైనా సత్యం చెప్పారు. వీళ్ళు ఎవరికి అహంకారం లేదా? ఒప్పుకోండి. యేసుప్రభు ఏం చెప్పాడు? ఒప్పుకుని విడిచిపెట్టాలి. మనం ఏది మంచిదో మనం అది చెయ్యాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. మనం శ్రేష్టమైన దానికోసం మనం ఇక్కడ ఈ సన్నిధికి వచ్చాం. శ్రేష్టమైనది మనకు తెలుసు, మనలో అశ్రేష్టమైనది ఏదో ఇక్కడ ఒప్పుకోవాలి. దాని అర్థం ఏంటి? మంచిదాని కోసం ముందడుగేస్తున్నట్టు. మనం అది విడిచిపెట్టలేదనుకో, నాకు అది కావాలి ఇది కావాలి అంటే కుదరదు. రెండు అలా ఉంటాను ఇలా ఉంటాను అంటే కుదరదు. శాంతంగా ఉండేవాడు మనస్థితి ఎలా ఉంటుంది? ఓపిక ఉంటుంది. ఆడికి తెలుసు అహంకారంగా నడిస్తే దాని పర్యవసానం ఏంటని ముందు చూపు చూసి జ్ఞానంగా నడుచుకునే క్రియ అది శాంతంగా ఉండటం. మనకు జరిగిన అన్యాయాన్ని బట్టి న్యాయంగా ఎలా ఎదుర్కోవాలి అనేది శాంతంగా ఉండేవాడికి తెలుస్తుందా, అహంకారంగా ఉండేవాడికి తెలుస్తుందా? అహంకారంగా ఉండేవాడు ఏమంటాడు? కొంతమంది పోలీసులు ఆపితే పెద్ద వాళ్ళని, అదే ఎమ్మెల్యే పిల్లల్ని ఇలా అంటారు, మా నాన్న ఎవరో తెలుసా అనేస్తారు. వాళ్ళకి న్యాయం తెలుసా? అందరూ సమానులే చట్టం కింద. కానీ వాళ్ళ మనసు చెడింది, వాళ్ళ అన్యాయానికి అలవాటైపోయి అలా అంటారు. చట్టం కింద అందరూ సమానులే, ధనికుడని లేదు పేదని లేదు అనే అనిహిత జ్ఞానం లేదు. వీళ్ళు కూడా వాళ్ళు ఏదో చేస్తారని భయపడి పోనిస్తారు. వీళ్ళు ఇంకా మొక్కలు. సో పోలీసులు అంటే ఏంటో తెలుసా? న్యాయాన్ని జరిగించేలా చూసే వ్యక్తులు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు వెళ్ళి ఆపాలి. పోలీసుల పని అదే.
యా. సో నెక్స్ట్, ఆతరపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చెయ్యును. సో బుద్ధిహీనులు, జ్ఞాని బుద్ధిహీనుడు ఎప్పుడయ్యాడు? అన్యాయం చేసి బుద్ధిహీనుడు అయ్యాడా? ఈ వచనంలో జ్ఞాని బుద్ధిహీనుడు అన్యాయం చేసి బుద్ధిహీనుడు అయ్యాడు. సో ఆ బుద్ధిహీనుడు అవడం వల్ల వాడికి ఎవరైతే నష్టం పొందాడో వాడి వల్ల వాళ్ళు ఎదురు తిరుగుతాడు. వాళ్ళు ఎదురు తిప్పుడు ఏం జరుగుతుంది? ఈయన ఎదురు తిరుగుతాడు. అప్పుడు కోపం పెరిగిద్ది, శాంతం పోద్ది. ఎందుకనంటే వాళ్ళ అన్యాయం బయటపడిపోద్ది, ఇంకా బయటపడిపోద్దని ఆయన ఇంకా దౌర్జన్యంగా ప్రవర్తిస్తాడు. అందుకనే ఆతరపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియముల యందు కోపము సుఖ నివాసం చేసింది. కదిపిన, గిచ్చిన, గిల్లిన వాళ్ళు ప్రవర్తన కోపంగా ఉంటుంది. కోపపడుడి అన్నాడు, కానీ పాపం చేయకుడి అన్నాడు యేసు ప్రభువారు. మనం కోపాన్ని మనం ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించాలి. కోపపడవద్దు, ఆతరపడి కోపపడద్దు. కోపపడొద్దు అనలేదు, ఆతరపడి కోపపడొద్దు అన్నది. నెక్స్ట్, ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. సో ఇప్పుడు దినదినం వెళ్ళే కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మంచి అలాగే పెరుగుతుందో చెడు అలాగే పెరుగుతుంది అదే స్థాయిలో. కొంతమంది దుర్మార్గులు ఇప్పుడు ఇంతకుముందు కత్తులు ఉన్నప్పుడు ఒక స్థాయిలో చంపేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి బాణాలు వచ్చినాయి, దూరం నుంచి చంపేస్తున్నారు. ఇంతకుముందు ధైర్యంగా ఉన్న వాళ్ళే కత్తి పట్టుకుని దగ్గరికి వెళ్ళి చంపాల్సి వచ్చాయి. బాణాలు వచ్చినాక కొంచెం దూరం నుంచి చంపేస్తున్నారు. దాని తర్వాత గన్నులు వచ్చినాయి. ఏమైంది? ఆ గన్నులు మనల్ని కాపాడుకోవడానికి, భయపెట్టడానికి వాడదామనే కోణంలో చేశారు. సో అదే గన్ను ద్వారా ఇప్పుడు ఆటామిక్ బాంబులు వచ్చినాయి. ఇప్పుడు ఆటామిక్ బాంబ్ మొదట ఏ దేశంలో పేలింది? మొట్టమొదటి బాంబు అమెరికా ఏ దేశం మీద వేసింది? ఏ దేశం మీద వేసింది చెప్ప సిస్టర్? హిరోషిమా, జపాన్. సో జపాన్లో వేస్తుంది. ఆల్మోస్ట్ చాలా లక్షల మంది చనిపోతారు. 2 సిటీలు వేస్తారు అణుబాంబులు. వేసిన ప్రదేశాలు ఇంకా శిథిలాలు అలాగే ఉన్నాయి, వాళ్ళ శవాలతో సహా. మెమోరియం కట్టారు అనమాట. సో మన టెక్నాలజీ పెరిగే కొద్దీ చెడుకు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ రోజున దాని గురించి చరిత్ర లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. బట్ స్టడీ చేయడం మనకు అవసరం, మన జ్ఞానం పెరుగుతుంది. నెక్స్ట్ 11వ వచనం, జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము, సూర్యుని కింద బ్రతుకువారికి అది లాభకరము. జ్ఞానం మనకి ఆస్తి ఎంతైతే ఉపయోగపడుతుందో జ్ఞానం అంత ఉపయోగపడుతుంది. ఈ రోజున కొంచెం హాయిగా బతికేవాళ్ళు పొలం చూసుకుని చింత లేకుండా హాయిగా ఉంటారు. కొంతమంది ఉద్యోగం చూసుకుని హాయిగా ఉంటారు. ఇల్లు చక్కగా ఉందంటే చింత లేకుండా ఉంటారు, కొంచెం ఆడంబరంగా ఉంటారు. బుద్ధిహీనులు అదే జ్ఞానం లేదనుకోండి, అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా పోతాయి. అవునా? సులభంగా అవి జ్ఞానం లేని వాళ్ళ దగ్గర నుంచి పోతాయి. సో జ్ఞానం అనేది అంత ఇంపార్టెంట్. మనకి ఆస్తి అయితే ఎంత ముఖ్యమో, ఆస్తిని రెట్టింపు చేయాలంటే మనకు వాడాల్సింది ఏంటి? జ్ఞానాన్ని వాడాలి. ఇతరులు ఎలా అయితే దాన్ని రెట్టింపు చేశారో ఆ జ్ఞానాన్ని మనం ఎలా రెట్టింపు చేయాలో ఆ జ్ఞానాన్ని వాళ్ళు పంచుకోవడం ద్వారా మనం నేర్చుకుని చేస్తాం.
అదే చదువు. అందుకే మనం స్కూల్కి పంపించేది పిల్లల్ని. ఈ చరిత్రలో ఎవరెవరు ఎలా సంపన్నులయ్యారు, ఎవరు యుద్ధాలు చేసి నష్టపోయారు అనే జ్ఞానం మనం చదువుకోవడంలో వస్తుంది. ఆ ఆసక్తి మనకు కోల్పోయినప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభువా మనకి క్లాస్ ఫస్ట్ రావడం కాదు ముఖ్యం, మనకు రావాల్సింది జ్ఞానం ముఖ్యం. అది మనం చక్కగా మన జీవనంలో అమలు పరుస్తున్నామా లేదా, అది క్లాస్ ఫస్ట్ వస్తే ఎవరికేం లేదు. మా అయితే ఆ ఘనత స్కూల్లో ఉన్నంత వరకే. స్కూల్ బయటికి వెళ్ళిన తర్వాత ఏముండదు. బయటకు వచ్చిన తర్వాత నీకు కావాల్సింది జ్ఞానమే. సో ఉద్యోగాల్లో మీ ఎన్ని సర్టిఫికేట్లు చూపించినా ఇంటర్వ్యూ ఖచ్చితంగా చేస్తారు. ఈ భాగవతం అప్పుడు బయటపడుతుంది. నెక్స్ట్ లాస్ట్ 12 జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. సో మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మాకు అనారోగ్యం వచ్చింది, కానీ డాక్టర్ దగ్గర ఉన్న జ్ఞానం మన దగ్గర ఉంటుందా? డబ్బులుంటే మనం ఎవరికి వెళ్ళి ఇవ్వాలి? జ్ఞానం ఉన్నవాడికి ఇవ్వాలా, ఇంకా బాగా సంపాదించిన వాడికి ఇవ్వాలి? ఆ డబ్బు తీసుకెళ్ళి జ్ఞానం ఉన్నవాడికి ఇవ్వాలి. ఎందుకని నా రోగం పోగొట్టాలని మనం ధనాన్ని ఆశ్రయిస్తే అది ఉపయోగమే, కానీ కాపాడేది ధనమా? కాదు, జ్ఞానమే. అదే వాక్యం చెప్తుంది. లాభం డబ్బు వలన కాదు, జ్ఞానం వలన. హల్లెలూయా. జ్ఞానం దేని వలన? మనకు లాభం దేని వలన? జ్ఞానం వలన. సో క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణలో మనకు కావాల్సినవి ఒకటి ఓపిక. చెప్పండి, ఓపిక అనండి గట్టిగా. నాకు వినపడలేదు. అందరు చెప్పలా? అందరు చెప్పేదాకా నేను చెప్పిస్తా. నిద్రపోయే వాళ్ళు కూడా లేచి చెప్పాలి. నిద్రపోయే వాళ్ళు మాత్రం చెప్పండి. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు మాత్రం చెప్పాలి. ఓకే. నెక్స్ట్ రెండవది ముందు చూపు. గట్టిగా చెప్పండి. వినపడలా? మూడవది నిద్రపోయే వాళ్ళు చెప్పండి. ఇప్పుడు అందరు కలిసి చెప్పండి గట్టిగా. గట్టిగా. సో వరుసలో చెప్పండి. మానసిక క్రమశిక్షణకు ఓపిక, ముందు చూపు, జ్ఞానం. యా. సో మనకి మానసిక క్రమశిక్షణ దేనికి? జ్ఞానుల యోచనలు. హల్లెలూయా. మనకు లాభం కలగాలి అంటే మనకి కావాల్సింది మానసిక క్రమశిక్షణ. మనలో పోరాటం జరిగిద్ది. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలని ఆశ ఉంటుంది, దాన్ని సంపాదించుకునే సత్తా ఎక్కడి నుంచి వస్తుంది? క్రమశిక్షణ వల్ల వస్తుంది. మనకు కావాల్సిన ఉద్యోగం సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది, కానీ ఆ సత్తా దేని వల్ల వస్తుంది? క్రమశిక్షణ వల్ల వస్తుంది. ఆ క్రమశిక్షణకు కావాల్సినవి ఏంటి? ఓపిక, ముందు చూపు, జ్ఞానం. ఓకే. నేను ఎప్పుడు అడిగినా మీరు చెప్పాలి ఈ 4. మీకు లాభం కలగాలంటే ఏం చేయాలని ఎవరైనా సలహా అడిగితే మీరేం చెప్తారు? చెప్తారా? మీకు మీరే చెప్పుకుంటారా? పోనీ మీకు మీరు ప్రార్థించుకోవాలి. ప్రభువా, నాలో ఇది కొద్దువైంది, ఈ పని నేను చేయలేకపోతున్నాను, ఈ పనిని చేయలేకపోవడానికి నాకు జ్ఞానం లేదు, ముందు చూపు లేదు, ఓపిక అసలే లేదు అని మీరు ప్రార్థించుకోవాలి. ఓకే. నిజంగా నాకు అవి లేవు, ప్రార్థించుకుంటే దేవుడు ఇస్తాడు అని నమ్మిన వాళ్ళు దయచేసి చేతులు ఇచ్చి హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసుకుందాం.